ఇది నెల్లూరు సాంప్రదాయమైన కాకరకాయ పూర్ణము. దీన్నే స్టఫ్డ్ కాకరకాయ అని కూడా అంటారు. ఇప్పుడు దీనిలో ఇది చేదు రాకుండా మనం ఈ కాకరకాయ పూర్ణం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కాకరకాయ పూర్ణము ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ పూర్ణానికి కావలసిన పదార్థాలు: ఒక అరకిలో కాకరకాయలు, పచ్చి కొబ్బరి, ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిశనగపప్పు ఒక అరకప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి అయితే 8 తీసుకోవాలి. ఇవి పెద్దవిగా ఉన్నాయి, నేను 4 తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి. ముందుగా కాకరకాయలను 2 వైపులా కొసలు కట్ చేసుకొని ఇది మధ్యలో కొంచెం ఇలా చీల్చి పెట్టుకొని దీన్ని చింతపండు, ఉప్పు, పసుపు, ఒక అరకప్పు పెరుగు వేసి ఒక అరకప్పు నీళ్లు పోసి బాగా మొత్తం నీళ్ళన్నీ ఆవిరైపోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు కాకరకాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇవన్నీ చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా శుభ్రంగా పోతుంది. ఇప్పుడు వీటిని మనం స్టఫ్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ కోసం ఈ మసాలాలని వేయించుకోవాలి. ఒకసారి ఎలా వేయించుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బండలు పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి 4 రెండుగా ఇరిచేసి వేసుకొని పచ్చిశనగపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. చివరగా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసేసి ఒక 2 టైమ్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిచ్చి తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పప్పులు చల్లారిపోయాయి, మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీనిలో గార్లిక్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ పోయకుండా ముందు మిక్సీకి వేసుకోవాలి. కొంచెం మెత్తగా నలిగిన తర్వాత లైట్గా వాటర్ పోసుకోవాలి. ఇలా మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం ఈ మసాలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇందాక ఉడకబెట్టిన ఈ కాకరకాయలని తీసుకొని వీటిని ఒక్కొక్కటి వాటర్ లేకుండా ఇలా చక్కగా పిండేసి ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మరీ గింజలు ఎక్కువగా ముదిరిపోయిన గింజలు అట్లా ఉంటే గింజలను తీసేసుకోవాలి. లేదంటే ఆ లేత గింజలతో అట్లాగే మనం వీటిని మసాలాని ఇలా ముద్దలా చేసుకొని ఈ కాకరకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి. బాగా గట్టిగా నొక్కి పెట్టేసుకోవాలి. ఇలా దీనిలో మరీ గింజలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని తీసేసాను. ఇప్పుడు మసాలా పెట్టేసుకోవాలి. ఇందులో ఇలా అన్నిట్లోనూ ఈ మసాలాని స్టఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ వేడి చేసి ఇప్పుడు మనం ఈ కాకరకాయలన్నిటినీ షాలో ఫ్రై చేస్తాము. అందువల్ల ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆ కాకరకాయలని ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ కాకరకాయలను పెట్టుకుందాం. ఇలా సిమ్లో పెట్టి ఒక సైడ్ వేగే వరకు ఉండి తర్వాత మళ్ళీ వెనక వైపు తిప్పుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఇలా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని మళ్ళీ మనం ఇంకో వైపు తిప్పి పెట్టుకుందాం.
ఇప్పుడు మసాలా ఉన్న వైపు కూడా బాగా వేగిపోయింది. వీటిని సైడ్స్ కూడా కొంచెం వేగేలాగా కొంచెం సేపు అటు పక్క ఇటు పక్కన కూడా ఇట్లా పెట్టుకొని వేయించుకోవాలి. ఈ రెండు వైపులా కూడా కాల్చిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అన్ని వైపులా కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం విడిగా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇదే విధంగా మిగతా కాకరకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన కాకరకాయ పూర్ణం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.